తంబళ్లపల్లి రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోందా? అభ్యర్థి మార్పు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారా? మరోమారు కొండా నరేంద్ర పేరును పరిశీలిస్తున్నారా? స్థానిక టీడీపీ కేడర్ అభీష్టం మేరకే ఈసారి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకొనున్నారా? ఏపీలో తంబళ్లపల్లి రాజకీయం రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. జయచంద్రారెడ్డిని తొలగించాలని టీడీపీ క్యాడర్ నినాదాలు సైతం చేసిన సంగతి తెలిసిందే. జయచంద్రారెడ్డి పూర్తిగా వైసీపీ కోవర్ట్ అని, ఆయనను బరిలోకి దించితే తంబళ్లపల్లెలో తెలుగుదేశం కూటమి 100% ఓడడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి ప్రకటనపై స్థానిక క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో మరో అభ్యర్థి కోసం చంద్రబాబు మళ్లీ సర్వే చేయించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అభ్యర్థిత్వం మీద సర్వే చేశారు. అయితే శంకర్ యాదవ్ మీద టీడీపీ క్యాడర్ పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు, కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోరని గతంలో ఆయనపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో శంకర్ యాదవ్ అభ్యర్థిత్వంపై చంద్రబాబు సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే తంబళ్లపల్లి సీటును కొండా నరేంద్ర ఆశిస్తున్నారు. కొండా నరేంద్ర యువకుడు, విద్యావంతుడు, యుఎస్లో చదువుకున్నాడు. ఎన్విడియాలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చూస్తున్నారు. తంబళ్లపల్లి రైతుల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తంబళ్లపల్లిని ఆర్గానిక్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు. రైతులను ఇజ్రాయెల్కు పంపించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా రైతుల పక్షపాతిగా రైతుల కోసం కొండా నరేంద్ర చేసిన అనేక కార్యక్రమాలతో నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. రైతు నేస్తం కొండా నరేంద్రకు టికెట్ ఇస్తే కూటమి గెలుపు నల్లేరు మీద నడకే అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. కొండా నరేంద్ర ఈ పేరు వింటే తంబళ్లపల్లి ప్రజలు పులకించిపోతారు. కొండా నరేంద్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని నియోజకవర్గం అంతా భావించింది. అయితే అనూహ్యంగా జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గంలో అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో పాటు కొన్ని చోట్ల ఆగ్రహావేశాలు సైతం వ్యక్తమయ్యాయి. తంబళ్లపల్లిలో టీడీపీ అంటే కొండా నరేంద్ర, కొండా నరేంద్ర అంటే టీడీపీ అన్నట్టుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అయితే అనూహ్యంగా జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం తంబళ్లపల్లి టీడీపీ శ్రేణులకు నచ్చలేదు. అభ్యర్థిని మార్చాలని టీడీపీ క్యాడర్ పట్టుబట్టడంతో చేసేదేమీ లేక చంద్రబాబు దీనిపై మరోసారి పునరాలోచన చేసినట్టు తెలుస్తోంది. శంకర్ యాదవ్ పైన ఐవీఆర్ఎస్ సర్వే చేసినట్లు సమాచారం. అయితే శంకర్ యాదవ్ పై స్థానిక టీడీపీ క్యాడర్లో పెద్దగా ఆసక్తి లేదన్నట్లు తెలుస్తోంది. దీంతో రైతుల్లో మంచి పేరున్న రైతు నేస్తం కొండా నరేంద్ర పేరును చంద్రబాబు మరోమారు పరిశీలిస్తున్నట్టు సమాచారం. తంబళ్లపల్లి స్థానిక టీడీపీ క్యాడర్ కూడా కొండా నరేంద్రకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తామని బాబుకి రిపోర్ట్ అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొండా నరేంద్రకు టీడీపీ క్యాడర్తో పాటు జనసేన, బీజేపీ క్యాడర్ కూడా గంపగుత్తగా ఓట్లు వేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు టీఎన్ ఫ్యామిలీ, కాలిచర్ల ఫ్యామిలీల సపోర్ట్ కొండా నరేంద్రకు ఉంది. ఇలాంటి నేతకు టికెట్ ఇస్తే కూటమి గెలుపు నల్లేరు మీద నడికే అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చంద్రబాబు తంబళ్లపల్లి అభ్యర్థి పునఃపరిశీలన అంశంలో ఎవరిని బరిలోకి దించుతారో ఉత్కంఠ రేపుతోంది.